చక్రి మహాలక్ష్మిపై దాడి చేయాలని చూసిన తన బామ్మర్దికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నారాయణ. షాక్లో తాయారు. అసలు చక్రి మహాలక్ష్మిపై తన బామ్మర్ది ఎందుకు దాడి చేయాలి అనుకున్నాడు? తన పగంతా కూడా నారాయణ పైన కదా. మరి మధ్యలో తాయారు ఏం చేసింది? అసలు ఇప్పుడు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా ఊరు చూద్దామని చెప్పి సైకిల్ మీద వెళ్తారు. ఒక తోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడే నారాయణ బామ్మర్ది చక్రి మహాలక్ష్మిలను చూసి ఎవరు వాళ్ళు అని అడిగితే తనతో ఉన్న వ్యక్తులు వాళ్ళు మీ అక్క కొడుకు కోడలు అని చెప్పడంతో నారాయణ మీద ఉన్న పగతో ఎలాగైనా సరే తన కొడుకును చంపాలి అని చెప్పి తన బామ్మర్ది అనుకుంటూ ఉంటాడు. అయితే అంతలో అక్కడికి వచ్చిన తాయారు, నీ పగ ఆ నారాయణ మీద కదా, ఎందుకు వాడి కొడుకుల మీదకు వెళ్తా? వాళ్ళని చంపే కన్నా కిడ్నాప్ చేసి నారాయణని ఇక్కడికి రంపించి వాడిని చంపడం నయం కదా అని చెప్పి తనకు సలహా ఇవ్వడంతో అతను కూడా అదే కరెక్ట్ అని చెప్పి చక్రి మహాలక్ష్మిలను కిడ్నాప్ చేయడానికి రౌడీల్ని పిలిపిస్తాడు. అయితే చక్రికి అక్కడ ఏదో జరగబోతుంది అని అనుమానం కలుగుతుంది. మహాలక్ష్మిని ఎలాగైనా సరే క్షేమంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, ఏదో ఉంది ఇక్కడ ప్రమాదం అని తనకు అర్థం అవ్వడంతో వెంటనే తన ఫోన్లో కేశవకి మెసేజ్ పెట్టి మహాలక్ష్మిని, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఊరు చూడొచ్చు, నాకు చాలా ఆకలిస్తుంది అని చెప్పి మహాలక్ష్మిని తొందర పెట్టిన మహాలక్ష్మి మాత్రం కాసేపు ఆగి వెళ్దాం అని చెప్పి అక్కడే ఉండడంతో అప్పుడే అక్కడకు వచ్చిన రౌడీలు చక్రి మహాలక్ష్మిలను చుట్టుముడతారు. ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళని చూసి కంగారు పడుతుంది. వీళ్ళేంటి మన వెనక పడ్డారు? మనం ఈ ఊర్లో ఎంటర్ అయినప్పుడు కూడా వీళ్ళు మన మీద అటాక్ చేశారు, వాళ్లే కదా వీళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉండగా చక్రి కూడా అవునండి, ఏదో ఖచ్చితంగా జరుగుతుంది, వీళ్ళకి మనం తెలుసా అని చెప్పి ఆలోచనలు పడతాడు. ఇక ఇలా కాదని వాళ్ళతో ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి అని, ఎందుకురా మీరు వచ్చిన దగ్గర నుంచి మా వెనక పడుతున్నారు, మీకేం కావాలి అని చెప్పి అడగడంతో ఆ రౌడీలైతే మీరిద్దరూ మాతో రావాలి, ఇక్కడి నుంచి వెంటనే మా అయ్యగారి దగ్గరకు వచ్చి మీరు లొంగిపోతే మేము మిమ్మల్ని ఏమీ చేయము అని చెప్పి అనడంతో లొంగిపోవాలా? మేమేమన్నా జైల్లో ఖైదీలమేంట్రా లొంగిపోవడానికి? అసలు ఎవర్రా మీరంతా అని చెప్పి ఒక రౌడీనైతే చక్రి చొక్కా పట్టుకొని గట్టిగా కొడతాడు. ఇక అలా కొట్టడంతో మిగిలిన వాళ్ళు కూడా చక్రి మీద తిరగబడతారు. మహాలక్ష్మి కూడా పక్కనే ఉన్న కర్ర తీసుకొని వాళ్ళని బాగా కొడుతుంది. ఇక వాళ్ళని కొట్టి అక్కడి నుంచి మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా ఆ తోటలో నుంచి బయటకు వచ్చి సత్రానికి వచ్చేస్తారు. తోటలో జరిగిందంతా కూడా ఇంట్లో వాళ్ళతో చెప్పడంతో నారాయణ, మనం ఈ ఊరు నుంచి క్షేమంగా వెళ్ళాలంటే మీకు గతం తెలియాలి అని చెప్పి జరిగిందంతా కూడా తన కొడుకుల దగ్గర మహాలక్ష్మి దగ్గర ఒప్పుకుంటాడు. మీ అమ్మని చంపింది నేను కాదు, నన్ను ఈ కేసులో ఇరికించారు, మీ తల్లిని పొట్టను పెట్టుకున్నారు, ఇదంతా కూడా నిజమని నమ్మి మీ అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే నా బామ్మర్ది ఇప్పుడు మన మీద పగబట్టాడు. మనం ఈ ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఎప్పుడెప్పుడు చంపాలా అని చెప్పి ఎదురు చూస్తుంది వాడే ఇదంతా కూడా చేస్తున్నాడు. మనం ఈ ఊళ్ళో నుంచి క్షేమంగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం వాడిని ఎదుర్కోవాల్సిందే, మనం దానికోసం ప్రిపేర్ అవ్వాల్సిందే అని చెప్పి నారాయణ చెప్పడంతో మాధవ, చక్రి, కేశవ, కన్నా అందరూ కూడా ఆలోచనలో పడతారు. అసలు తన తల్లిని చంపింది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ప్రస్తుతం వాళ్లతో ఉన్న మనీషాని, మహాలక్ష్మిని క్షేమంగా ఈ ఊరు నుంచి బయటకు తీసుకువెళ్ళాలి. మనతో పాటు వాళ్ళని కూడా మనం ఇబ్బందుల్లోకి నెట్టకూడదు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనం ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడతారు. అయితే మరో పక్క శైలు తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఆ పెళ్లి ఆగిపోవడంతో శైలు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కూడా శైలుని నానా మాటలు అంటూ ఉంటారు, ఎందుకు ఇలా చేశావు అని. శైలు మాత్రం నేను కేశవని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా నన్ను మోసం చేసి ఈ పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా, ఇక ఒక్క క్షణం కూడా నేను మిమ్మల్ని నమ్మను, ఈ ఇంట్లో ఉండను, ఇప్పుడే నేను నా దారిని వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే కేశవ ఊళ్ళో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో శైలుకు కూడా అర్థం కాదు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శైలు తండ్రి, ఆగమ్మ శైలు, ఇంకెప్పుడు ఇలా చేయము, మేం చేస్తుంది తప్పే, కానీ నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటావు, ఈ పెళ్లి చేసుకుంటావు అనుకున్నాం, కానీ నువ్వు ఇంత గట్టిగా ఉంటావని అనుకోలేదు, నువ్వు నిజంగానే తల్లివి కాబోతున్నావా అని చెప్పి అడుగుతాడు. దానికి శైలు, లేదు నాన్న, నేను ఎప్పుడూ అలాంటి తప్పు చేయను, మీ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని చూశాను, కానీ నేను తప్పుడు పనులు చేయాలి అనుకోలేదు, మీ అంగీకారంతోనే నేను కేశవ మెడలో తాళి కట్టించుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది. అయితే శైలు అలా చెప్పడంతో శైలు తండ్రి అయితే, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు అనుకునేది కరెక్టే, సరే
కేశవ వాళ్ళ కుటుంబంతో మాట్లాడి మీ ఇద్దరికి దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తాను. ఇంకెప్పుడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనే మాట మాట్లాడొద్దు. నువ్వు లేకపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. నీ జీవితం బాగుండాలని నీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశాను తప్ప నీ మీద నాకు ఎటువంటి శత్రుత్వము కోపము లేదు అని చెప్పడంతో శైలు కూడా సరే అని వాళ్ళ నాన్న మాటలు నమ్మి ఇక ఈసారి ఏ తప్పు జరిగినా ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన శైలు తన రూమ్లోకి వెళ్ళి కేశవకి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కేశవ ఫోన్ కలవదు. మరోపక్క చక్రి మహాలక్ష్మి ఇద్దరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఈ ఊరు నుంచి మనం క్షేమంగా బయటకు వెళ్ళాలి అంటే నువ్వు మీ మావయ్యని ఎదుర్కోవాల్సిందే. మాధవ, కేశవ, చక్రి ముగ్గురు కూడా ధైర్యంగా ముందుండి వాళ్ళందరినీ క్షేమంగా ఆ ఊరు నుంచి బయటకు తీసుకువెళ్తారు. కానీ కన్నా, మహాలక్ష్మి, మనీష పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. అప్పుడే మహాలక్ష్మి, మనీష ఇద్దరు కూడా చూడండి, మేము మీకు ఏమాత్రం తక్కువ కాదు, మనమందరం క్షేమంగా ఈ ఊరు నుంచి వెళ్తాము, అడ్డొచ్చిన ఎవరినైనా సరే వదిలేదే లేదు అని చెప్పి అనుకుంటారు. ఇక వాళ్ళందరూ కూడా అమ్మవారి మొక్కు తీర్చుకొని క్షేమంగా ఆ ఊరు నుంచి బయలుదేరుతారు. తాయారు అయితే వీళ్ళు ఏమీ కాకుండానే ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వీళ్ళకి ఏదైనా జరిగితే చక్కగా బృందావనం మా సొంతం అవుతుంది అనుకున్నానే. ఈ నారిగాడు ప్రతి దానిలోనూ అడ్డుపడుతూనే ఉంటాడు. వాడిని ఎలాగైనా సరే ఈ ఊళ్ళోనే అంతం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. వాడి బామ్మర్ది ఒక చేతగాని వాళ్ళ లెక్క ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా అంటాడు కానీ ఏమీ చేయడు. వచ్చిన్ని రోజులైంది ఒక్కటి కూడా చేయలేదు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరకు వచ్చిన గాయత్రి, ఏంటమ్మా నువ్వు ఇంకా మారవా? సాక్షాత్తు అమ్మవారే వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు ఇలానే ఆలోచిస్తున్నావు. నీ పుట్టింటి మీద నీకెందుకు ఇంత కోపం? వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? నీకు రావాల్సిన ఆస్తిని ఇచ్చినా కూడా మొత్తం తగలేసుకొని వాళ్ళ ఆస్తి మీద కన్నేసి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా పోవాలని కోరుకుంటున్నావా? ఇంత దుర్మార్గురాలివేంటి నువ్వు? దయచేసి ఇంకెప్పుడు నువ్వు నన్ను కూతురు అని చెప్పుకోవద్దు. ఇదే ఆఖరు నువ్వు నేను కలిసేది అని చెప్పి గాయత్రి చెప్తూ ఉండగా అక్కడికి వచ్చిన గాయత్రి భర్త, ఏంటి గాయత్రి ఏమైంది? ఎందుకు అత్తయ్య గారితో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగా గాయత్రి అయితే, నేను మా బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మా అమ్మ నాన్న అది జరగనివ్వలేదు. మా బావ చాలా మంచోడు. అలాంటి వాళ్ళ కుటుంబానికి చెడు జరగాలని కోరుకుంటుంది. ఏం చేయాలి చెప్పు అని చెప్పి చెప్పడంతో తాయారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు అల్లుడు గారితో అలా చెప్పేస్తున్నావు అని చెప్పేసి కంగారు పడిపోతూ గాయత్రి వంక చూస్తూ ఉంటే, ఆయన నువ్వు అనుకున్నట్టు ఎలాంటి చెడ్డ వ్యక్తి కాదు. తను అర్థం చేసుకుంటాడు. నేను ఇప్పుడు కాకపోతే రేపైనా సరే నిజం బయటపడాల్సిందే కదా. నేను మాధవ్ బావని ప్రేమించాను అంతే తప్ప తనతో ఎటువంటి తప్పుడు పని చేయలేదు కదా అని చెప్పి గాయత్రి చెప్పడంతో ఆ మాటలు విన్న గాయత్రి భర్త కూడా, నాకు నీ మీద నమ్మకం ఉంది. కానీ నీకన్నా ఎక్కువ మాధవ వాళ్ళ కుటుంబం మీద నమ్మకం ఉంది. మీరు మంచివాళ్ళు కాబట్టే నేను ఈ విషయం తెలిసి కూడా బయట పెట్టలేదు. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. మీ బావ మాధవ నాకు ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాడు అని చెప్పి తన భర్త కూడా చెప్పడంతో గాయత్రి అయితే చాలా సంతోషపడుతుంది. తారు అయితే అమ్మయ్య అనుకొని ఊపి పీల్చుకుంటుంది. కానీ గాయత్రి మాత్రం అక్కడి నుంచి తన భర్తను తీసుకొని వెళ్ళిపోతూ, ఇంకెప్పుడు నువ్వు మమ్మల్ని పిలవద్దు కలవద్దు అని చెప్పేసి తన తల్లికి వార్నింగ్ ఇస్తుంది. అలాగే మరోపక్క మహాలక్ష్మి, చక్రి, మాధవ, కేశవ, కన్న, నారాయణ, మనీష అందరూ కూడా వాళ్ళ మీదకు వచ్చిన రౌడీల్ని తుక్కుగా చితక్కొట్టి ఊరు నుంచి బయలుదేరి బృందావనానికి క్షేమంగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత కేశవ శైలులను కలిసి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి అని అనుకుంటారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.